తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. నమ్మకానికే నిలువెత్తు రూపంగా భావించే పోస్టాఫీసులోనే ఘరానా మోసం వెలుగు చూసింది. నిరుపేదలు, సామాన్యులు, రైతు కూలీలు, రైతులు దాచుకునే సొమ్ముకు రెక్కలొచ్చాయి. మార్కాపురం జిల్లా పొదిలి మండలం గొల్లపల్లి బ్రాంచ్ పోస్టాఫీసులో ఒకటో రెండో కాదు ఏకంగా 6 లక్షల రూపాయల పైగా గోల్మాల్ జరిగింది. గొల్లపల్లి పోస్టాఫీస్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్న పి అనిల్ సుమారు 220 మంది ఖాతాలను నమ్మించి వంచాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కాలంలో ఖాతాదారులు డబ్బు డిపాజిట్ చేయడానికి వస్తే మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయకుండా తన సొంతానికి వాడుకున్నాడు. ఖాతా పుస్తకాల్లో ఎందుకు సంతకం పెట్టడం లేదని బాధితులు గట్టిగా నిలదీస్తే ఆ పోస్ట్ మాస్టర్ పొంతం లేని సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన ఖాతాదారులు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘరానా మోసంపై సమాచారం అందుకున్న పోస్టుల శాఖ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఖాతాదారుల పుస్తకాలను స్వాధీనం చేసుకుని ఎంత మేర అవినీతి జరిగిందో లెక్కలు తేల్చనున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక విచారణ అనంతరం అవినీతికి పాల్పడిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పి అనిల్ విధుల నుంచి బహిష్కరించినట్టు స్పెషల్ ఆఫీసర్ వెంకటేష్ పొల్లు గ్రామస్తుకు తెలిపినట్టు సమాచారం. తమ కష్టార్థం పోయిందేమో అని ఖాతాదారులు ఆందోళన చెందుతుండగా బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. మార్కాపురం జిల్లా పొదిలి మండలం గొల్లపల్లి విలేజ్, చితావనపల్లి, పాములపాడు, కాశీపురం ఈ 4 పల్లెల్లో గొల్లపల్లి పోస్ట్ ఆఫీస్ ఉన్నది. ఈ పోస్ట్ ఆఫీస్ నందున ఈ ముసలామతగా అందరూ పోస్ట్ ఆఫీస్కి ప్రతి నెల దాన్ని ఏమని చెప్పాలి డిపాజిట్ ప్రతి నెల కడుతున్నారు. ఆ డబ్బుని ఆ పోస్ట్ మ్యాను వీళ్ళకి ఆ బుక్లో స్టాంప్ వేయకుండా డబ్బులు ముసలోళ్ళ దగ్గర మొత్తం సోహా చేయడం జరిగింది. ఈ విధంగా ఒక 100 నుంచి 200 మంది బాధితులు ఉన్నారు. ఈ ముసలోళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు ఎంక్వైరీ ఆఫీసర్లు పూర్తిగా ఎంక్వైరీ చేసి అతని దగ్గర నుంచి ఈ ముసలి డబ్బులు కట్టించాల్సిందిగా మొత్తం అమౌంట్ ఎంత? మొత్తం అమౌంట్ వచ్చేసి ఒక 4 నుంచి 5-6 లక్షల లోపు ఉండొచ్చు. ఒక్కొక్కరి దగ్గర 10,000, 20,000, 30,000, 40,000 ఇలా సోహా చేయడం జరిగింది. ఈ ఆఫీసర్స్ లోతుగా దర్యాప్తు చేసి వాళ్ళని బాధితులందరికీ న్యాయం చేయాలని కూడా తెలియజేస్తున్నారు. ఇందులో అయితే పోస్ట్ ఆఫీస్ అతను బాగా మోసం చేసిండు. అది ఎట్లా అంటే ఫస్ట్ అటెండ్ చేయట్లే, బుక్కులు అటెండ్ చేయకుండా డబ్బులు తీసుకొని అతను సొంతంగా వాడుకొని డబ్బులు ఎప్పుడు కట్టిండ్రని అని చెబుతుండ. అతను నేను కట్టాల్సింది నెలకి 2 నెలలకేను, అడిగితే వాళ్ళు కడితే కదా కట్టట్లేదు, నేను ఇల్లు పోయి ఆడ తిరిగాను అని అంటున్నాడు. ఇదైతే పక్కా మోసం. ఇలాంటి స్కామ్లు ఎన్ని జరుగుతున్నాయి, ప్రజలు కూడా మోసం చేయటం ఇది బాగా ఫ్యాషన్గా మారింది. 4-5 లక్షలు రావాలంటుండ్రు మా ఊరి పరిధిలో కస్టమర్లు అయితే 4-5 లక్షలు, అది 10 దాకా కూడా అంటుండ్రు. నాకు తెలిసి అయితే 4-5 లక్షలు ఉంది. ఆడ సంపాదించుకొని మెరగాయ బరకాయ పోయి ఆడ కట్టుకొని సాయి అవి మమ్మల్ని అగాం చేశాడు. ఎంత కట్టావు? నెలకు 1000 రూపాయలు. అది ఎన్ని నెలలు కట్టావు మొత్తం? ఇప్పుడు ఇంకా రేపు సంక్రాంతి దాకుంటే 3 ఏళ్ళు సరిపోతాయి. 3 ఏళ్ళలో నీకు పుస్తకంలో రాశాడా? కొడుతున్నాడు, ఆయన కొట్టుకుంటాడు, మాకు కొడుతున్నాడు. డాక్టర్ వచ్చినప్పుడు ముద్ర కొట్టిండు. మొత్తం అమౌంట్ ఎంత ఉంటుంది నీది? నాది ఉండొచ్చు 2 సంవత్సరాలు దాటింది. జూన్ 12 నెలలు మొత్తం కట్టాము. 1 నెల స్టాంప్ వేసాడు వాడు. 11 నెలలు క్లోజ్. నువ్వు ఎందుకు అడగలేదు అబ్బాయిని? అందరూ ఇంటికాడనే ఆడనే ఆఫీసులో ఉన్నాయి అది చదువుతానే ఉండు. నేను ఒక్కనే కాదు కదా. ఎంత కట్టావు మొత్తం? 12,000 కట్టాడు. 12,000 కట్టి 1 నెల స్టాంప్ వేసింది.